విజయ్ బెంగళూరు. ఎస్, ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. మేము ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఆల్మోస్ట్ 2,35,000 వరకు ఉంది. సో ఆన్లైన్లో చూసుకుంటే ఇట్ ఈస్ 1,60,000. సో నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. సో ఇండియాస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి లాస్ట్ 6 months నుంచి వీళ్ళకి వచ్చిన రివ్యూస్ ఒకసారి మనం చూద్దాము. సో హలో, మై నేమ్ ఈస్ సాగర్. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ విజన్ అండ్ ఐ లెఫ్ట్ బికాస్ దే వేస్టెడ్ మై 1 year. డోంట్ ట్రస్ట్ దీస్ 5 star. దే ఆర్ విజన్ మెంబర్స్ ఓన్లీ. ఐ కెన్ సే ద రియల్ ఫ్యాక్ట్. సో అంటే ఈ మెయిన్గా ఇది నేను చెప్పదలుచుకున్నాడంటే, ఫూల్ చేస్తూ ఉన్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఢిల్లీ ఫ్యాకల్టీ. సో బెంగళూరు బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఫూల్ అవ్వద్దు అని చెప్పి. సో ఇంకోరేమో 5 నెలలైన పాలిటీ అసలు కనీసం స్టార్ట్ కాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే బాగుందని ఇంకొకరు. అండ్ ఇంకొకరు చూసుకుంటే సో చాలా ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ కూడా చాలా పైనుంచి అది ఊడిపడ్డట్టు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఒక స్టూడెంట్. సో ఇలా రకరకాలుగా రివ్యూస్ అయితే ఉన్నాయి. సో నిజంగా నాకు కూడా అనిపిస్తూ ఉంది. సో నేను కూడా విజయ్ బెంగళూరులో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, అంటే నేను జాయిన్ అవ్వద్దని నేను చెప్పను, బెంగళూరు విజయ్ బాగాలేదని నేను చెప్పను. కానీ జనరల్గా ఏంటి అంటే, మన ఇండియా బయటకు చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ విజయ్ అనేది. కానీ మల్టిపుల్ బ్రాంచెస్లో ఉంది. కానీ ఇక్కడ ఢిల్లీ బ్రాంచ్లో ఉన్నట్టు సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ అదే విధంగా ఇంటెన్సిటీ అవుతాయి మన హైదరాబాద్లో కానీ మన బెంగళూరులో కానీ టీచ్ చేస్తున్నారంటే క్వశ్చన్ మార్క్. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడకుండా మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్ టైం సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా, ప్రాపర్గా స్కెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా, మళ్ళీ లేకపోతే కొన్ని క్లాసులు ఆఫ్లైన్లో విని కొన్ని క్లాసులు ఢిల్లీ ఆన్లైన్లో వినండి. సో వేరే బ్రాంచెస్ ఎక్కడి నుంచి ఆన్లైన్లో యాక్సెస్ ఇస్తాము, లేకపోతే మీకు టీవీఎస్ చూపిస్తాము, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఆఫ్లైన్ జాయిన్ అయినప్పుడు విజయ్ బెంగళూరులో మీరు జాయిన్ అవుతున్నారంటే ఏంటి, బెంగళూరు క్లాస్లో ఆఫ్లైన్లో మీరు క్లాస్లో కూర్చొని, సో ఫ్యాకల్టీ కూడా అక్కడ మంచి ఫ్యాకల్టీని ఢిల్లీలో, అంటే సోకాల్డ్ ఢిల్లీ ఫ్యాకల్టీ, అంటే ఢిల్లీలో టీచ్ చేసే ఢిల్లీ ఫ్యాకల్టీ అవుతారు. సో సోకాల్డ్ ఢిల్లీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఎంతమంది వస్తున్నారు, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు నిజంగానే సీనియర్ ఫ్యాకల్టీస్, ఢిల్లీలో కూడా మంచి పేరు ఉందా లేదా. సో ఇది కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే, ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ అవుట్ గుడ్ థింగ్ అబౌట్ విజయ్ బ్యాగ్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ టెస్ట్ సిరీస్ కూడా ఇప్పుడు ఎంత క్వాలిటీగా ఉందనేది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా విజయ్ బెంగళూరు బాగుందా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఢిల్లీకి ఇచ్చినంత ప్రయారిటీ బెంగళూరు బ్రాంచ్కి ఇవ్వట్లేదేమో అనిపిస్తూ ఉంది. సో ఆన్లైన్లో వాళ్ళ వచ్చిన కమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చూస్తే, అండ్ ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే బెంగళూరు బేస్డ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి బెంగళూరు. వాళ్ళు డైరెక్టర్స్ కూడా అక్కడే ఉండి అవైలబిలిటీలో ఉండి స్టూడెంట్స్ గైడ్ చేసి చాలామంది సక్సెస్ చేస్తున్నారు కూడా. ద మెనీ బెంగళూరు బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ బెంగళూరులోనే కాకుండా ఢిల్లీకి కూడా వెళ్ళిన ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి మన బెంగళూరులో. సో అందుకనే మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఈ అనంతపూర్ తర్వాత ఈ సరౌండింగ్స్లో మన తెలుగువారు, కర్ణాటకలో ఉండే తెలుగువారు కానివ్వండి, సో అనంతపూర్, కడప, ఆ తర్వాత నెల్లూరు, ఇటు సైడ్ కొంతమంది బెంగళూరు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, చిత్తూరు జిల్లా వాళ్ళు కానీ. సో వీళ్ళందరూ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. బెంగళూరు బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయి, కంపేర్ చేసుకోండి. కేవలం ఢిల్లీలో తోపు, ఢిల్లీ బేస్డ్ సో బ్రాండ్, సో ఢిల్లీ బ్రాండ్ని చూసి నేను ఇక్కడ బెంగళూరు జాయిన్ అవుతా అనుకోకుండా మొత్తం క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకొని కంపేర్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ విజయ్ బాగానే ఉంటుంది, కానీ బెంగళూరు ఎలా ఉందనేది క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్.